ఇప్పుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామమున మీకు అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరము సజీవుల లెక్కలో నిలిచి ఆయన పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క శ్రేష్టమైన నామాన్ని జ్ఞాపకం చేసుకొని సన్నతించి స్తుతించటం ఆయన ఇచ్చిన భాగ్యవంతుడిని బట్టి ప్రభువు నామమున స్తోత్రములను చెల్లిస్తా ఉన్నాం. యేసు ప్రభువారి మహాదయ చొప్పున మనం ఇలాగున కలుసుకొని ప్రభు యొక్క శ్రేష్టమైన జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రభువును ఘనపరుచుట ఎంతో సంతోషకరమైన విషయం. ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. అదేమిటంటే, గత ఆదివారంనే మనము ఈ విషయాన్ని ధ్యానం చేశారని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక తండ్రికి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో పెద్దవాడు తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు, చిన్నవాడు తల్లికి ఇష్టడుగా ఉన్నాడు. ఎవరికి? పెద్దవాడికి ఎవరికి ఇష్టడు? తండ్రికి ఇష్టడు. చిన్నవాడు ఎందుకు? వారిద్దరి మధ్య పక్షపాతమా? లేదు. తల్లిదండ్రులకు ఎప్పుడు తమ బిడ్డల పట్ల పక్షపాతం ఉండదు. ఒక చిన్న విషయం ఏమిటంటే, పెద్దవాడు తన తండ్రికి వేటాడి మాంసం తెచ్చి పెట్టేటువంటి వాడు. తన తండ్రి యోగక్షేమాలన్నిటినీ, తన తండ్రి ఆశలన్నిటినీ నెరవేర్చేవాడు పెద్ద కొడుకు. అందువల్ల తండ్రికి పెద్ద కొడుకు బహు ఇష్టమయ్యాడు. 2వ వాడు చిన్న కుమారుడు తల్లికి బహు ఇష్టడు. ఎందుకు? పెద్దవాడు తల్లికి పుట్టలేదా? లేదు. ఎందుకంటే చిన్నవాడు ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తూ ఉండేవాడు. గమనించండి, చిన్నవాడు ఏం చేస్తుండేవాడు? ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తూ ఉండేవాడు. కాబట్టి వీరిద్దరి మధ్య ఈ వ్యత్యాసం వచ్చింది. తండ్రి పెద్ద కుమారుడిని బహుగా ప్రేమించాడు. తల్లి చిన్న కుమారుడైన యాకోబును బహుగా ప్రేమించింది. గమనిస్తున్నారు వీరంతా? ఇలాగూ ఉండగా ఈ యొక్క పెద్ద కుమారుడు ఒకరోజు వేటాడడానికి వెళ్ళాడు. తనకు వేటాడడానికి ఏమీ దొరకలేదు. ఏమీ దొరకక అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. అంతలో తన తమ్ముడు ఏం చేస్తా అన్నాడు? తల్లికి వంట పనిలో సహాయం చేసేవాడు కదా, వంటగదిలో ఏం చేస్తా ఉన్నాడు? వంట చేస్తా ఉన్నాడు. వంట చేస్తా ఉంటే తమ్ముని సమీపించి, ఒరే నాయనా, నేను ఈ దినమున వేటాడి వచ్చాను, నాకు ఏమీ దొరకలేదు, దయచేసి నీ ఉండేది ఏదో నాకు కొంచెం పెట్టి ఆకలి తీర్చుదా అని అడిగాడు. ఎవరు? అన్న. అడిగితే తమ్ముడు అన్నాడు, ఊరికే పెడితే ఎట్లా, ఇదే మంచి అవకాశం అని చెప్పి అన్నకు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? నువ్వు పెద్దోడివి కదా, నీకు జ్యేష్ఠ భాగం వస్తుంది. ఆ జ్యేష్ఠ భాగాన్ని నాకు ఇస్తే నేను వండుతున్న ఈ మంచి వంటకం నీకు పెట్టి నీకు ఆకలి తీరుస్తా అన్నాడు. ఎంత మోసం కదా! అన్నదమ్ములు నేటి కాలంలో ఇంతకంటే ఘోరంగా ఉన్నారు. తమ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి విషయాల్లో ఎంతో అన్యాయముగా ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నారు. అమ్మ గమనించండి. ఇదిగో, ఆకలితో ఉన్న అన్నకు ఇంత ఆహారం పెడితే ఏమైపోతాడు? తమ్ముడు ఏమైనా అరిగిపోతాడా? లేదు, ఆ ఒక్క పూట ఆహారం పెట్టినందు చేత వాని ఆస్తి ఏమైనా తరిగిపోతారా? అయ్యా, ఒక పూట ఆహారము తన అన్నకు అందజేసినంత మాత్రాన వానికి ఏమైనా నష్టము సంభవిస్తారా? ఏమీ కాదు కదా. అయినా కూడా ఈ అన్నదమ్ములు అవకాశవాదులుగా తయారైపోయారు.
అందువల్ల ఈ తమ్ముడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తన అన్నకు ఏమని కండిషన్ పెట్టాడు, అన్నా నీకు భోజనం పెడతా కానీ నీ జ్యేష్ఠ భాగాన్ని నాకు ఇచ్చేయ అన్నాడు. ఈ ఏశావు ఈ అన్న ఏం చేశాడు, ఎలాగో నేను ఈ ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను, ఆ జ్యేష్ఠ భాగం ఉంటే ఎంత ఊడితే ఎంత, పోతే పోయింది, నాకు ఈ పూట ఆకలి తీరితే చాలని సరే తమ్ముడు అన్నాడు. ఆహా, అలాగ మాట చెప్తే తర్వాత సరిపోదన్నా, ఏం కావాలా, ఏం కావాలా, కాగితం కావాలా, రాత కావాలా, రాత ఉంటేనే చెబుతాది ఏదైనా, నోటి మాట ఇప్పుడు ఏ విధంగానో చెల్లదు. అందుచేత తమ్ముడు ఏమన్నాడంటే, నీ మాట చెల్లదన్నా, కాబట్టి ఇదిగో పేపర్లు రెడీగా ఉన్నాయి, పేపర్ల మీద సంతకాలు పెట్టి నీ జ్యేష్ఠ వాడు నాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టు అన్నాడు. ఒరే నాయనా, నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నువ్వేంటి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావని, పోతే పోయింది నా జ్యేష్ఠ భాగం అని చెప్పి అన్న ఆ పత్రాలు తీసుకొని దెబ్బ సంతకాలు పెట్టి నాకు ఆ భోజనం పెట్టరా చాలు అన్నాడు. ఆ కాగితం మీద సంతకాలు అయిన తర్వాత వారికి భోజనం పెట్టాడు. అయ్యా, ఈ విధంగా అన్న యొక్క జ్యేష్ఠ భాగాన్ని ఒక్క పూట ఆహారం కొరకు తమ్ముడు కాజేశాడు. సరే, అది పోతే పోయింది జ్యేష్ఠ భాగము, ఏం చేద్దామని అన్న అనుకుంటూ ఉండగా ఇదిగో తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, కళ్ళు కానరాని వాడైపోయాడు. తండ్రి అన్నాడు, నాయనా, నా కాలం ఇప్పుడో ఎప్పుడో తెలియదు, ప్రభువు నన్ను పిలుచుటకు సమీపముగా నేనున్నాను, కాబట్టి ప్రభువు నన్ను పిలువక ముందే నా నుండి నీకు రావలసిన దీవెన యావత్తు ఇస్తాను, నా కొరకు వేటాడి చక్కని మాంసం తీసుకొచ్చి చక్కగా వండి నా కొరకు ఆ భోజన పదార్థాలను సిద్ధపరిచి తీసుకోలేదమ్మని పెద్ద కుమారుడికి చెప్పాడు. ఈ సంగతి తల్లి వినింది. ఎవరు విన్నారు? తల్లి వినింది. తల్లి వెంటనే తన చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ తండ్రి నీ అన్నతో ఇలాగ చెబుతా ఉన్నాడు, కాబట్టి నీ అన్న వేటాడడానికి అడవికి పోయాడు, నువ్వేం చేస్తావు, మన మందులోకి వెళ్ళి ఓ గొర్రె పిల్లను తీసుకొచ్చి నాకు తయారు చేసిస్తే నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును తయారు చేస్తాను, నీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదం యావత్తు నీకు వచ్చేటట్టుగా చేస్తాను, నువ్వు త్వరగా మందకు పోయి గొర్రె పిల్లను తీసుకురాపోను. ఈ చిన్నవాడు పరిగెత్తుకొని మళ్ళీ మందకు వెళ్ళి గొర్రె పిల్ల తీసుకొచ్చి అంతా సిద్ధం చేసి తల్లికి అప్పగించి, తల్లి ఏం చేసింది, తన భర్తకు ఇష్టమైన కూరలన్నీ తయారు చేసి ఇచ్చింది. లివర్ ఫ్రై కావాలంటే లివర్ ఫ్రై, ఏది కావాలో తన భర్త ఏది ఇష్టంగా తిని సంతోషిస్తాడో ఆ విధంగా ఆ కూర అంతా రెడీ చేసి ఏం చేసింది, పెద్దవాడికి ఏమో ఒళ్ళంతా వెంట్రుకలంట, మరి చిన్నవాడికి ఒళ్ళంతా వెంట్రుకలు లేవు, మరి వెంట్రుకలు ఎక్కడి నుంచి లేవాలి? అయ్యా, వధించిన గొర్రె చర్మం ఉంది కదా, ఆ చర్మం అంతా తీసి చిన్నవాని పై మీదంతా కప్పేసి ఏం చేసింది, చిన్నవాని పై మీదంతా కప్పేసి ఇప్పుడు వెళ్ళినాయనా, ఇదిగో నీ తండ్రికి ఇష్టమైన ఈ భోజన పదార్థములను తీసుకొని నీ తండ్రి యొద్దకు వెళ్ళు, అదిగో అతడు పెద్ద కుమారుడు అనుకొని నిన్ను దీవిస్తాడు, అన్న అదో గతి పాలైపోతాడని తల్లి ఏం చేసింది, చిన్న కుమారుని సిద్ధపరిచి ఆ గొర్రె చర్మాన్ని కప్పివేసి చిన్న కుమారుని పెద్దవాని మాదిరి వేషం వేసి తండ్రి దగ్గరికి పంపించి, తండ్రి ఏమో ఏ స్థితిలో ఉన్నాడు, కళ్ళు కానరావు, ముసలుడైపోయాడు, తడివి చూస్తే గాని ఏది గుర్తుపట్టలేడు ఆయన, అటువంటి స్థితిలో తండ్రి ఉన్నాడు. వెళ్ళి నాయనా అని పిలిచాడు. నా కుమారుడా, పెద్దవాడా, రానాయనా, ఇదిగో నీవు నా కొరకు సిద్ధపరిచిన భోజన పదార్థము తీసుకొనిరా, నేను మనసారా తిని హృదయపూర్వకముగా నిన్ను దీవిస్తా అన్నాడు. ఏం చేసి, నేను మనసారా తిని నా హృదయపూర్వకముగా నిన్ను దీవిస్తా అన్నాడు.
సరేనైనా ఇదిగో తీసుకొచ్చిన అని దగ్గరికి వెళ్ళాను. ఏంటి గొంతేమో యాకోబుది, అంటే చిన్న కుమారుడి గొంతు, మనిషి ఏమో ఏశావు వలె ఉన్నాడే, ఇదేమిటి అని తండ్రి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి దగ్గరికి రానాయన అంటే దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా తడివి చూశాడు. ఏముంది ఒళ్ళంతా? వచ్చుందా లేదా? ఎంట్రుకలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తడివి చూసి తండ్రి పెద్ద కుమారునికి ఇవ్వవలసిన ఆశీర్వాదం అంతటిని చిన్న కుమారుడు ఏం చేశాడు? కొట్టేశాడు. కొట్టేసి కొంతసేపటికి పెద్ద కుమారుడు వచ్చాడు. అయినా ఇదిగో నీవు చెప్పినట్టుగా వేటాడి చక్కని భోజనం సిద్ధపడితే తీసుకొని వచ్చానంటే, ఇందాకే కదా నాయన నేను నిన్ను దీవించినా అన్నాడు. నువ్వు నన్ను దీవించినా? నేను ఇప్పుడు వచ్చినా నాయన వేటాడి అంటే, అయ్యో ఇంతకుముందే ఎవరో వచ్చి మరి నేను దీవించ హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా నేను ఏమైతే నిన్ను దీవించాలనుకున్నా ఆ దీవెనలన్నిటినీ వాడికి ఇచ్చేసినాను అని అంటే, వాడెవరో కాదు నా తమ్ముడు అని అన్నకు ఎరుక అయిపోయింది. ఒరే నీవు ఒక పూట ఆహారం కొరకు నా జ్యేష్ఠ భాగాన్ని రాయించుకున్నావు. ఇప్పుడు తండ్రి వల్ల నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగగా దొంగిలించి నన్ను పనికిరాని వాడిని చెయ్యాలని ఇంత కుట్ర పన్నావా అని అన్న కోపగించి తమ్ముని మీద రౌద్రుడు అవుతా ఉంటే, తల్లి ఏం చేసిందంటే చిన్న కుమారుని పిలిచి, ఒరే నాయనా నీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నీవు మా అన్నయ్యన లాభాన్ని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వెంటనే మోటాములు సర్దుకొని లాభాన్ని ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా సంవత్సరాలు బ్రతికాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తండ్రి ఇంటికి అన్న దగ్గరికి తిరిగి రావాల్సి వచ్చింది. రావాల్సి వస్తే ఏం చేస్తూ ఉన్నాడు? నా అన్న కోపం ఇంకా చల్లారలేదేమో, ఇంకా నన్ను చంపటకు పూనుకుంటాడేమో అని భయపడి తాను సంపాదించిన వాటన్నిటిలో కూడా కొంత భాగం ముందర కొంత భాగం వెనుక, తనకిష్టమైన భార్య కుమారుని వెనకల తనకిష్టమైన భార్య పిల్లలను ముందర పెట్టి సాగనంపుతా ఉంటాడు. ఎవరైనా ఇష్టమైన భార్య? తర్వాత చూద్దాం. ఈ విధంగా చిన్న కుమారుడు బయలుదేరి వెళ్తా ఉండగా తన అన్న తన తమ్ముని ఎదుర్కొనటకు 400 మందితో బయలుదేరి వస్తా ఉన్నాడు. ఎంతమందితో? 400 మందితో బయలుదేరి వస్తా ఉంటే తమ్ముడికి గుండెలు చల్లగా అయిపోయి ఆ జనాన్ని చూసి, ఇంకేముంది, నా ఆస్తి అంతా పాయ, నేనెంతో ప్రేమించి సంపాదించుకున్న భార్య బిడ్డలందరూ పోయి, నా అన్న ఈ రోజు నన్ను మట్టి కనిపించక మానడని చెప్పి ఎంతో దిగులు పడ్డాడు, భయపడ్డాడు, వేదన పడ్డాడు. అయ్యా తన అన్నను సమీపించేంత వరకు ఎన్నిసార్లు సాష్టాంగం పడ్డాడంటయ్యా? 7 సార్లు సాష్టాంగం పడ్డాడు. సాష్టాంగం పడటం అంటే ఏంటి? 2 చేతులు చాచి బొక్క బోర్లో పడడం అనమాట సాష్టాంగం పడడం అంటే. ఎన్నిసార్లు పడ్డాడంట? 7 సార్లు పడ్డాడు. తన అన్న కొరకు శ్రేష్టమైన కానుకలను తీసి పెట్టాడు. అన్నా ఇవి నీ కొరకే ఆనంది చెప్తే ఏమైనా శాంతిస్తాడేమో, ఆయన కోపం తగ్గుతాదేమో నా మీద అని తన అన్న సమీపిస్తా ఉంటే ఈయనకి ఇంకా దిక్కు తెలియదు. తన అన్న దగ్గరికి వస్తా ఉన్నాడు. తన అన్న దగ్గరికి సమీపించే కొద్ది తన హృదయం ఎంతో అలజడి, భయము రేకెత్తుతా ఉంది. అన్న ఎట్టకేలకు తిరిగి రానే వచ్చాడు దగ్గరికి. తన తమ్ముని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి, నా సహోదరుడా యాకోబు నీవు తిరిగి వచ్చావు, నాకు అదే 10,000 రా అని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడంటయ్యా? ఎంత మోసగాడయ్యా! ఒక పూట ఆహారం కొరకు జ్యేష్ఠ భాగాన్ని కొట్టేసినటువంటి వాడు, తన తండ్రి వలన తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగగా దొంగిలించినటువంటి వాడు, తనను దేశదిమ్మని చేసి
ఇదిగో ఎంతో మరి దిక్కులేని జీవితాన్ని జీవించినటువంటి అన్న తన తమ్ముడు వస్తే ఏం చేశాడయ్యా? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు దేనికి సూచనయ్యా? అంగీకారమునకు సూచన. ముద్దు దేనికి సూచన అంటే పెద్దవాడు తన తమ్మునిగా అంగీకరించాడు. అయ్యా, దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు కూడా సరిగా ఇచ్చి దినమున నిన్ను నన్ను ఎదుర్కొనటకు పరలోకపు వైభవం అంతటిని విడిచిపెట్టి దేవునికి విరోధముగా ఎన్ని పాపాలు, ఎన్ని దుర్మార్గ కార్యాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని మరి ఇదిగో చెప్పలేనన్ని పాపములు నీవు చేసినను నీ కొరకు పరలోకపు దేవుడు తానే స్వయంగా నిన్ను ఎదుర్కొనటకు దిగి వచ్చి నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకొని, నా కుమారుడా, నా కుమార్తె రా, లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత స్థాపించబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమని నిన్ను నన్ను పిలిస్తే మనం ఎంత భాగ్యవంతులమయ్యా. ఇదిగో నీవు నేను చేసిన దుష్కార్యములకు, నీవు నేను చేసిన దేవునికి మోసం చేసిన మోస కార్యములకు, నీవు నేను సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించి ఈ లోకములో ఉన్నటువంటి అనేక పాప కార్యాలు, దోష కార్యాలు ఎన్నో జరిగించి నీ దేవునికి అసహ్యము పుట్టించే, నీ దేవునికి ఎంతో బాధ కలుగజేసేటువంటి అసహ్యమైన కార్యాలు ఎన్నో చేసి దేవునికి దూరస్థులమైపోయి తిరిగి తండ్రి నిన్ను పిలుచుకొని, నా కుమారుడా, నేను నీ కొరకు నేను నా కుమారుడిగా స్వీకరిస్తున్నానని మన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన బిడ్డగా తన సొత్తైన జనముగా మనల్ని స్వీకరిస్తే మనం ఎంత భాగ్యవంతులమా. నేడు సమాజాన్ని చూడండి. దేవుడు తన దేవుని ఎదుట వారు చేసిన పాపములను కడిగి వేసుకున్న కొరకు, దేవుని ఎదుట వారు చేసినటువంటి మోస కార్యములను తుడిచిపెట్టుకున్న వరకు ఇదిగో దేవాలయాల చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేస్తా ఉన్నారు. మోకాళ్ళ మీద నడిచి వెళ్తా ఉన్నారు దేవుళ్ళ దగ్గరికి. ఇదిగో దేవతల దగ్గరికి మోకాళ్ళ మీద నడిచి వెళ్తా ఉన్నారు. సాష్టాంగ నమస్కారాలు చేస్తా ఉన్నారు. పొర్లు దండాలు పెడతా ఉన్నారు. ఎన్ని చేసినా దేవుడే కనుక నిన్ను ప్రేమించకపోయి ఉంటే నీవు నేను ఏమైపోయి ఉండేవాళ్ళము కదా. అయ్యా, ఇదిగో ఆ పెద్దవాడైనటువంటి వాడికి తమ్ముని ప్రేమించే మనసే లేకపోతే చిన్నవాడు ఎన్ని కానుకలు పెడితే గాని వారికి ఉపయోగమా? ఎన్ని సాష్టాంగ నమస్కారాలు, 70 సాష్టాంగ నమస్కారాలు పెడితే గాని తమ్మునికి ఏమైనా ఉపయోగమా? తన అన్న తమ్ముని ఎంతో ప్రేమించాడు కనుక అతని దోషములన్నింటినీ క్షమించాడు. అతని అతిక్రమములన్నింటినీ క్షమించాడు. అతని మోస కార్యాలన్నింటినీ క్షమించాడు. తన తమ్ముడిగా స్వీకరించాడు. అలాగునే మన పరలోకపు తండ్రికి విరోధముగా, మా పరలోకపు తండ్రికి వ్యతిరేకముగా నీవు నేను ఎన్నో పాపాలు, ఎన్నో అతిక్రమములు, ఇదిగో ఎన్నో దుష్కార్యములు చేశాను. దేవదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి నీవలే నావలే రక్తమాంసములో పాలివాడే, నీలాంటి నాలాంటి వాడే ఈ లోకానికి దిగి వచ్చి మనలాంటి మానవ శరీరాన్ని ధరించి మనలో ఒకరిగా జీవించాడు. యోహాను సువార్త 1:14 ఒక మాట ఉంటుంది. అయ్యా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చాడు. నువ్వు నేను ఎంత మోసకాలం, ఎంత అవిధేయులము, ఎంత మూర్ఖమైన ఒక్కరి జనము మనము. అట్టి జనము కొరకు ఆయనే పరలోకాన్ని సైతం విడిచిపెట్టి మనలో ఒకరివలే. అయ్యా, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, ఎవరి మధ్య? మన మధ్య నివసించుటకు పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి వచ్చి, పరలోకపు సంతోషాన్ని, పరలోకపు ఆనందాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి నీవు నేను ఎంత మోసకార కార్యములు చేసినా క్షమించి తిరిగి తన బిడ్డగా చేసుకునేటప్పుడు
పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. నీ కొరకు నా కొరకు పరలోకపు వైభవాన్ని తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టే గొప్ప భాగ్యమని ఎంచుకొనక తాను రిక్తరై రక్త మాంసములలో పాలివాడై లోకానికి దిగి వచ్చినటువంటి శ్రేష్టమైన దినమే క్రిస్మస్. నేను నన్ను ప్రభువు ప్రేమించాడు గనుక, నిన్ను నీయందు నాయందు దేవునికి ప్రేమ ఉన్నది కనుకనే నీవు నేను మనము రక్షింపబడి ఉన్నాము. గాని నీ స్వకీయల చేత, అయ్యా మరొకసారి చెబుతున్నా, నీ ధర్మ కార్యముల వలన, నీ సొంత ఆలోచన వలన, నీ సొంత క్రియల వలన నీవు రక్షింపబడలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను దేవుడు రక్షించాడు. ఆయన ప్రేమ నీ యందు ఎంతో ఉన్నది. ఆయన కనికరము నిన్ను ప్రేమిస్తూ ఉన్నది. ఆయన దయాదాక్షిణ్యము నీ యెడల కృప చూపుచున్నది గనుక నీవు నేను మనమందరము రక్షింపబడి పాపక్షమాపణ పొంది ఇదిగో దేవుని బిడలముగా పిలువబడే అర్హత, యోగ్యత యేసు క్రీస్తును మనకి ఇచ్చుటకు పరలోకము నుండి దిగి వచ్చినాడు మన దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఏశావు ఎలాగైతే తమ్ముని మోస కార్యాలన్నిటినీ మర్చిపోయి, తమ్ముడు తనకు చేసిన ద్రోహ కార్యాలన్నిటినీ మర్చిపోయి, పెద్దవాడు తన తమ్ముని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని స్వీకరించినట్లుగా నిన్ను నన్ను ప్రభు అలాగ స్వీకరిస్తా ఉన్నాడు. అలాగ స్వీకరించుటకే మన మధ్యకు వచ్చాడు. రక్త మాంసములో పాలివాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. విశ్వసించిన మనల్ని దేవుని పిల్లలుగా, ఎవరి పిల్లలుగా? దేవుని పిల్లలుగా. నీవు నేను చేసిన అతిక్రమములకు దేవునికి దూరస్తులము కాగా, నీవు నేను చేసిన పాపములకు దేవునికి ఎంతో అవిధేయులము కాగా, నీ అవిధేయతను, నీ పాపపు క్రియలన్నిటినీ అయ్యా తన ప్రేమ చేత క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి శిలోమ్రాని మీద సైతము వేలాడుటకు ఆయన వెనుక తీయలేదు. నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రారంభించుటకు సైతము వెనుక తీయలేదు. నిన్ను నన్ను మనల్ని ప్రభు ప్రేమించిన ఆ ప్రేమకు అతి శ్రేష్టమైన కృపగల దేవుని మనము కలిగి ఉన్నాం కనుక మన ప్రభువు మనల్ని ప్రేమించాడు కనుకే రక్షింపబడ్డాము. గాని నీ సొంత కార్యముల వలన అయిందని నీవు ఎప్పుడు అనుకోవద్దు. అయ్యా ఏశావు కొరకు, అయ్యా పెద్దవాని కొరకు తమ్ముడు ఏమేమి సిద్ధపరిచాడు? కానుకలు. తన గొర్రెల మందలో శ్రేష్టమైనవి, తన గొడ్ల మందలో శ్రేష్టమైనవి, తన ఒట్టెలలో శ్రేష్టమైనవి, తన ఎద్దుల్లో శ్రేష్టమైనవి, తన పశు సంపద యావత్తులో శ్రేష్టమైన వాటిని తన అన్నకు కానుకగా ఇవ్వజూచాడు. అన్న అన్నాడు, ఇవన్నీ నాకెందుకు నాయన, దేవుడు నాకు దండిగా దయచేశాడు అంటాడు. ఇవన్నీ నాకెందుకు, నాకు అక్కరలేదు. ప్రభు కూడా అలాగే అంటున్నాడు నీతో నాతో. నువ్వు వెండి బంగారం నడిపించి రక్షింపబడతానని నీవు అనుకుంటున్నావా? అయ్యా ధనధాన్య సమృద్ధులు నడిపించి నీవు రక్షింపబడతానని నీవు అనుకుంటున్నావా? అవన్నీ ఆయనకి ఎందుకు? ఆయనకు నీవు కావాలి, నీ హృదయం కావాలి, నీ ఆత్మ కావాలి ఆయనకి. ఆ ఆత్మను దేవునికి ఇచ్చి నీ హృదయపూర్వకముగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా చేర్చబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన సొత్తైన జనముగా చేర్చబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాని నేనేదో ఇచ్చేశాను, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నేనేదో చేసేశాను, ప్రభు నన్ను దీవించాడు అని అనేకులు అనుకుంటున్నారమ్మా. అలాగే ఎప్పుడూ పొరబడవద్దు. ప్రభువుకు నీవు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో ఆయనకు సహవాసము కావాలి. కానీ నీవు అర్పించు వాటి వలన ఆయన సంతోషించేవాడు కాడు. పెద్దవాడు ఏమన్నాడమ్మా? చిన్నవాడు కానుకలను తీసుకొని వస్తే ఏమన్నాడు? ఇవన్నీ నాకే, దేవుడు నాకు సమస్తము దయచేశాడు, ఇంకా నాకెందుకు నాయన అంటాడు. అంత మాత్రమే కాదు, తన సహోదరుడు అన్నాన్ని పిలవకుండా
ఏం చేశాడు తెలుసా తమ్ముడు? నా యజమానుడా, నా ప్రభువు అని పిలుస్తా ఉంది. ఇంతగా తనను తాను తగ్గించుకున్నా ఏశావు ప్రేమ మాత్రము, నీవు నా సేవకునివి కాదురా, నీవు నా దాసునివి కాదు, నీవు నా సహోదరుడవు, నీవు నా సహోదరుడవు, మనమిద్దరము అన్నదమ్ములము, నువ్వు నన్నేంది ప్రభువు యజమానుడు అని పిలుచుతా అని పెద్దవాడు చిన్నవాడితో అన్నాడమ్మా. నీ ప్రభువు నిన్ను నన్ను కూడా అలాగంటున్నాడు. అలాగనుటకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నీవు నా సహోదరుడు. అబ్రాహామును బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? నా సహోదరుడైన అబ్రహామునకు చెప్పకుండా ఏ కార్యమైనా చేతునా అంటాడు. అయ్యా, గొర్రెలను మేకలను వేరుపరిచిన సందర్భంలో కూడా దేవదేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో మేకలను చూసి చెప్తా ఉన్నాడు, నేను దాహం కొట్టిని, నాకు నీళ్ళు ఇయ్యలేదు, నేను ఖైదీనైతిని, నన్ను పరామర్శించలేదు, దిగంబరినైంటిని, నాకు వస్త్రం ఇయ్యలేదు అని చెప్తే ఇడవైపున ఉన్న మేకలు అన్నారట, ఎప్పుడు నీవు దిగంబరి పోయి ఉంటివయ్యా, మేము నీకు బట్టలు ఇయ్యలేదు, ఎప్పుడు ఆకలి కొని ఉంటివి, మేము నీకు అన్నం పెట్టలేదు, ఎప్పుడు తప్పికొని ఉంటివి, మేము మీకు దాహంలో నీళ్ళు ఇయ్యలేదు అని అంటే ప్రభు అప్పుడు అన్నాడు తన శిష్యుల వైపు చేయి చూపుతూ, మిక్కిలి అల్పులైన ఈయన ఎవరంట? ఆయన సహోదరుడు అంట. దేవునికి సహోదరుడు, ఆయన సహోదరులని సంబోధిస్తా ఉంది. ఈయన సహోదరులకు మీరులో ఒక్కరికి చేసిన ఎడల నాకు చేసినట్టు అని ప్రభు చెప్పారు. ఎంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన పరలోకమందుండేవాడు ఆయన ఎక్కడ, భూలోకమందున్న మన స్థితి ఎక్కడ? ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించే దేవదేవుని వైభవం ఎక్కడ? మానవ రోత జీవితాన్ని కలిగిన నీవు నేను మనం ఎక్కడ? అంటే మనల్ని తన ప్రేమ చేత ప్రభు ఏమంటున్నాడయ్యా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు, ఈ నా సహోదరులు ప్రభు సంబోధిస్తా ఉన్నాడు. కనుక మనమందరం కూడా అలాగ రక్షింపబడటం, ప్రభు ప్రేమకు అలాగ పాత్రలు మగునట్టుగా నిన్ను నన్ను ప్రభు ప్రేమించి తన సన్నిధిలో వాడుకొని భద్రపరుచుకొని తన శ్రేష్టమైన సహాయము చేత, తన శ్రేష్టమైన ప్రేమ చేత నిన్ను నన్ను మనలందరినీ ప్రభువు రక్షించాడు. ఆయన రక్షించిన ఆయన రక్షణకు తగిన విధముగా ప్రభునందు నమ్మకము కలిగి బ్రతుకుదాం. ఏశావు ఇదిగో పెద్దవాడు చిన్నవాడిని క్షమించి తన సహోదరునిగా స్వీకరించిన తరువాత వారిరువురు కలిసి అనేక సంవత్సరాలు కలిసి జీవించారు, అనేక సంవత్సరాలు కలిసి బ్రతికారు. అలాగనే నీవు నేను మనము లెక్కలేనన్ని సంవత్సరములు యుగాయుగములు మన ప్రభుతో కూడా జీవింపబోతా ఉన్నాము. ఆయన మన దోషములను క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన అతిక్రమములను క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ధర్మమునకు విరోధముగా నీవు నేను చేసిన ప్రతి పాపము నుండి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని శిలువలో తన రక్తాన్ని కార్చి నా పాప దోషములన్నిటిని తుడిచిపెట్టి ప్రభు తన బిడలుగా నిన్ను నన్ను మనల్ని చేసుకుని ఉన్నాడు. అలాగ చేసుకున్నట్టుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు అర్పించింది ఏది నాకు వద్దు నాయనా, నువ్వు నాకు కావాలంటున్నాడు. నువ్వు ఇచ్చేది ఏది నాకు అక్కర్లేదు నాయనా, నీ హృదయం నాకిమ్మని ప్రభు అడుగుతూ ఉన్నాడు. విస్తారమైన మీ బరులు నాకేలా, విస్తారమైన గొర్రె పెట్టేల రక్తము నాకు వెకసమాయను, మీరు నాకు కావాలని ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు.
ప్రభువుకు మనం కావాలి. ప్రభువుకు నీవు అర్పించేది ఏది ఆయనకు అక్కర్లేదమ్మా. అయ్యా, ఏది ఆయనకు అక్కర్లేదు. ఆయన సమస్తమునకు సాధ్యమైనటువంటి దేవుడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అట్టి దేవదేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. ఆయన కృపకు పాత్రులమయ్యాం. ఆయన మనల్ని ప్రేమించి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చుటకు మనం యోగ్యులమయ్యాం. అందుకు మనం ఎంతో కృతజ్ఞులం. ఇలాగనే మనం అందరము కృతజ్ఞత కలిగి ఇంకా ప్రభు సన్నిధిలో ఎదిగి ఫలించి వర్ధిల్లుటకు ప్రభు మనకందరికీ సహాయము చేయునుగాక. ప్రభు చిత్తమైతే మరి ఒకసారి ఇలాంటి క్రిస్మస్ పండుగ మరి ఘనముగా, ప్రభువుకు మహిమకరముగా, మనకందరికి దీవెనాశీర్వాదకరముగా ప్రభు దగ్గరుండి జరిపించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి తన మహిమ కొరకై మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమేన్. అమ్మా, మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యాన్ని ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా మనం 23వ తారీఖునే ఈ కార్యాన్ని ప్రారంభించాం. 23వ తారీఖు మన సంఘ అనుబంధ కుటుంబాలను దర్శించుటకు వెళ్ళాము. అన్ని కుటుంబాలను దర్శించాము. ప్రభు కృప చేత అందరినీ దేవుడు క్షేమముగా రక్షించాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. అమ్మా, మేము వెళ్ళే సమయానికి సల్గంచిలో అంకమక్కయ్య రెండో అల్లుడు నాగార్జున కొంత చిన్న యాక్సిడెంట్ కు గురయ్యాడు. చిన్న దెబ్బలతోనే బయటపడ్డాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. ఇంకా బిడ్డ ఆరోగ్యము కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చక్కని పరిచర్య చేసేవాడు. దేవుని పిల్లలు సంఘం ఎప్పుడు పోయినా కూడా బహుగా ప్రేమించి చక్కని పరిచర్య చేసేటువంటి కుమారుడు. ఆ పిల్లవాని పేరు నాగార్జున. మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతకు మించి తప్ప మరి ఎవరికి ఏ కుటుంబంలోనూ ఏ లోటు లేదు. ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించాడు. వారికి ఉన్నంతలో ప్రభునందు తృప్తి కలిగి జీవిస్తున్నారు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తాము. మన స్థానిక సంఘాన్ని కూడా ప్రభు ఆశీర్వదించి ఎంతగానో ప్రభు కార్యాన్ని ఘనంగా జరిగించుకున్నాడు. దేవుని పిల్లలు ఎంతో కష్టపడ్డాడు. అయ్యా, మీ కష్టం ఎప్పుడు వృధా పోదు. మీ కష్టాన్ని దాన్ని అన్యాయంగా తీసుకున్నటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. మీ ప్రతి పనికి ఆయన తన ఫలితాల లెక్కలో రాసి పెడతా ఉన్నాడు. అమ్మా, యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన ఏముందంటే దేనికి? వాని పని చొప్పున. ఏం చొప్పున? పని. వాని పని చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందన్నాడు. ఆయన త్వరగా జీతాన్ని తీసుకొని రాబోతా ఉన్నారు. ఒకవేళ ప్రభు ఈ లోకాన్ని ముగించి పిలుపునందుకొని పరలోకం పోయినా కూడా అక్కడైనా నీ పనికి తప్పక ఫలితం ఉంది. ఎప్పుడు మర్చిపోవద్దు. తప్పక నీ పనికి ఫలితం ఉంది. నీ కష్టార్జితానికి ఫలితం ఉంది. నీ ప్రేమకు ఫలితం ఉంది. నీ ఆశకు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోవద్దు. ఇలాగనే ప్రభు పని పట్ల ఇంకా రెట్టింపైన ఆశ కలిగి ప్రభు పని జరిగిస్తూ దైవాశీర్వాదములకు మీరందరూ పాత్రలు కావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. ఇలాగున సంఘ బిడ్డలందరినీ ఇంకా ప్రభు రెట్టింపుగా ఆశీర్వదించి అనేకులకు దీవెన ఆశీర్వాదకరముగా వాడుకొనున్నట్లుగా మనమందరము మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యముగా మరి ఒక చిన్న ప్రకటన నన్ను చేయనివ్వండి. అదేంటంటే, ప్రభు చిత్తమైతే 31వ తారీఖు అనగా వచ్చే మంగళవారం, ఏ వారము? మంగళవారం రాత్రి 9:30 గంటలకి దేవుని మందిరంలో సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక ఉంటది. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక ఉంటది. అది రాత్రి 12 గంటలకు ముగించబడుతుంది. కేక్ కటింగ్ చేసి నూతన క్యాలెండర్స్, కొత్త సంవత్సరం యొక్క క్యాలెండర్స్ కూడా
ఆ రాత్రి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి, అందరికీ పంచబడతాయి. అవి ఉచితముగా ప్రభు పిల్లలందరికీ ఇవ్వబడుతుంది. కనుక మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. 31వ తారీఖు రాత్రి అనగా మంగళవారము రాత్రి 9:30 గంటలకి దేవుని మందిరంలోనే ప్రార్థన ఉంటుంది. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక. ఆ సంవత్సరాంతపు క్షణములలో ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా ఇమ్మని ప్రార్థన చేసుకునే దివ్యమైన అవకాశం. అవకాశాన్ని ఎవ్వరు పోగొట్టుకోవద్దు. ప్రభు చిత్తమైతే మీరందరూ పాల్గొని దైవాశీర్వాదములను పొందవలనని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యము కొరకు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు ఆశీర్వదిస్తే ఆ కార్యము ప్రభువుకు మహిమకరంగా మనకందరికి దీవెన ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనమందరము మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రకటనలన్నిటి కొరకు, ప్రభు జరిగించిన ఈ కార్యములన్నిటి కొరకు, ప్రభు కార్యములకు సహకరించిన తన పిల్లలందరి కొరకు చిన్న ప్రార్థన చేసి ప్రభు యొక్క కార్యాన్ని మనం ముగించుకోదాం. అమ్మ అందరూ తరలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మనం చిన్న ప్రార్థన చేసి కార్యాన్ని మనం ముగించుకుందాం. మన ప్రభు ఆశీర్వాదం మనకు కర్త. మన ప్రభు ఏ పనిని, ఏ సహాయాన్ని అన్యాయముగా తీసుకునేవాడు కాదు. అమ్మా ఎంతో శ్రమలో ఉన్న యోబు అంటాడు, సర్వశక్తిమంతుడు అన్యాయము చేయుట అసంభవము అంటాడమ్మా. అయ్యా, సర్వశక్తిమంతుడు అన్యాయము చేయుట అసంభవం అంటాడు భక్తుడు. అవునయ్యా, ఆయన అన్యాయము చేయడు. నువ్వెంతో కష్టపడ్డావు, నీకు నీ దేహం సహకరించకపోయినా, ఒళ్ళొప్పులైనా, అయ్యా నువ్వెంతో కష్టపడ్డావు. నీ కష్టానికి తప్పక ఫలితం ఉందయ్యా. నీ కష్టానికి అమ్మా, నీ కష్టానికి తప్పక ఫలితం ఉంది. పరలోకము బహుమానపు లెక్కలో నీ ప్రతి పనికి ఆయన లెక్క రాసి పెడతా ఉన్నాడయ్యా. అమ్మా, నీ ప్రతి పనికి ఆయన లెక్క రాసి పెడతా ఉన్నాడు. నిరుత్సాహపడవద్దు. ఈ లోకపు మనుషులు నిన్ను పొగడలేదే, ఈ లోకపు మనుషులు నిన్ను నీ పనిని గుర్తించలేదే అని ఎప్పుడు అనుకొనవద్దు. నీ పరలోకపు తండ్రి అన్నాడు, వాని వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు. నీ పని అంతటికి, నీ ప్రేమ అంతటికి, అమ్మా నీ సహాయం అంతటికి, నీ సహకారం అంతటికి, నీవు చేసిన ప్రతి పనికి జీతం ప్రభు దగ్గర ఉంది. దాన్ని పట్టుకొని ప్రభు నీ దగ్గరకు వస్తాడమ్మా. దాన్ని నీకు ఇచ్చుటకు తీసుకొని నీ దగ్గరకు వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉండు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభు వైపు నీవు చూస్తున్నటువంటి ఆ శ్రేష్టమైన సహాయాన్ని మర్చిపోవద్దయ్యా. అమ్మా మర్చిపోవద్దమ్మా, మర్చిపోవద్దు. ఆయనే నీ సహాయకుడు, ఆయనే నీ ఆదరణకర్త, ఆయనే నీ ప్రభు, ఆయనే నీ దేవుడు. మెలకువగా ఉండి ఆఖరి క్షణములలో ప్రభు వైపు చూడు. ఆయన క్షణములలో నిన్ను తాకాలని, నిన్ను ఆశీర్వదించాలని బహుగా కోరుకుంటూ ఉన్నాడు. మర్చిపోవద్దు. ప్రభు నీ పని యావత్తును చూసి ఉన్నాడు. నీ సహాయాన్ని యావత్తు, నీ పని యావత్తు, నీ ప్రేమనంతటిని, నీ విశ్వాస్యతనంతటిని ఆయన పరిశీలించి తెలుసుకున్నాడయ్యా. నువ్వెప్పుడు మర్చిపోవద్దు. ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వెన్నడూ మరువకూడదని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాడు. దివ్యమైన ప్రభు కృపను జ్ఞాపకం చేసుకుందాం. శ్రేష్టమైన ఆయన ఆశీర్వాదాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును.
యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. అవునయ్యా, నిజముగా మీ ప్రేమ యొక్క లోతు ఎంత పొడవు ఎంత గొప్పదో మేము కొలువు. నీ ప్రేమ యొక్క మాధుర్యము అంత శ్రేష్టమైనదో మేము ఎరుగున్నాయి. నీ ప్రేమ యొక్క ఔన్నత్యము, నీ ప్రేమ యొక్క పరిపూర్ణత, నీ ప్రేమ యొక్క ఫలమేమిటో మేము గ్రహింపలేము. మేము మానవ మాత్రుడు, మీరు మాత్రమే శ్రేష్టమైన దేవుడయ్యా. అతి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తాము. నడిపించినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. 23వ తారీఖు నుండి 25వ తారీఖు రాదుగో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీ పనిని నిరాటంకముగా నిరభ్యంతరముగా కొనసాగిస్తూనే ఉన్నారు మీ పిల్లలు. నాయన, వారి కష్టార్జితము ఎన్నటికీ వృధా కాదని మీరు వాగ్దానం చేశారు దేవా. వారి పని ఎప్పటికీ వృధాగా పోదని మీ వాక్యము సెలవిస్తూ, నీవు ఎవరి యొద్దను అన్యాయముగా పుచ్చుకున్నటకు నీవు అన్యాయస్తుడైన దేవుడవు నీవు కావు నాయనా. ఇది శ్రేష్టమైన దేవుడయ్యా, మీరు అద్భుతకరుడగు దేవుడయ్యా, మీరు ఆశ్చర్యకరుడగు దేవుడు తండ్రి. మీ మహిమగల హస్తములకు సమర్పించుచూ ఉన్నావు నాయన. దేవా, మీరు దయ చూపండి, మీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తాము. కొంతమంది మీ పిల్లలు రాలేకపోయిన నాయన, వారితో కూడా మీరు మాట్లాడండి. ఇదిగో మీ చిత్తమైతే 31వ తారీఖు అనగా మంగళవారం రాత్రి 9:30 గంటల నుండి కృతజ్ఞత సంవత్సరాంతం కృతజ్ఞత కూడిక ఉంది. ఆ కూడికను కూడా మీకు మహిమకరముగా మాకందరికి దీవెన ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. ఆ కార్యములన్నిటికీ మీరు అధ్యక్షుడై ఉండండి. ఆది అంతమునై ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నాను స్వామి. సహాయం చేయండి. మీ బిడ్డలందరితో కూడా మీరే ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇదిగో ఇప్పుడు చెదరి మా మార్గాల్లో నాయన, మా పనుల్లో ఎన్నో మార్గాల్లో ఎన్నో పనుల్లో మేము చెదరిపోతున్నాం నాయన. వెళ్తున్న మా అందరితో మీ దూతల కావలి దయచేయండి. అపవాది ప్రతి తంత్రమును లేపరచండి, వారి క్రియలన్నిటినీ భంగపరచండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే నాయన, మరి యొక్క క్రిస్మస్ పండుగను మేము ఇంతకంటే మరి ఘనముగా బలముగా జరుగునట్లుగా మీరే సహాయము చేయమని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ హస్తములకు అర్పించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు దయయు కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసమును ఇదిగో మన స్థానిక సంఘములకును ఇతర గ్రామాలను దేవుని పెరడకును ఈ సేవా పనిలో వాడబడినటువంటి ప్రతి దేవుని బిడ్డకును సహాయం అందించి సహకరించిన ప్రతి దేవుని బిడ్డకును పరిపూర్ణముగా ఆశీర్వాద దీవెనకరముగా ప్రభువే తన మహిమార్థమై తన పిల్లలందరినీ వాడుకొని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలయ్యా, అందరికి వందనాలు. మా మరొక మనవి అందరి కొరకు